హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకు అప్పటికప్పుడు ఈ గోధుమ పిండి దోశలనే వేసుకోవచ్చండి. అందులోకి కాంబినేషన్గా పల్లి చట్నీ ఎప్పట్లా కాకుండా ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గరిటెతోటి తీసుకున్నానండి, 4 గరిటెలు, పెద్ద గరిటె ఇది. అది 2 కప్పులమైన అవుతుందన్నమాట. అందులోకి 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా మనము పిండిని అయితే బాగా కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ మనకు దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఇది మళ్ళీ మనము పులవబెట్టాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. ఇలా కలుపుకొని అప్పటికప్పుడు దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనము బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోశ బ్యాటర్ లాగా వచ్చింది కదా. మరి ఎక్కువ పలచగా కూడా చేసుకోకుండా మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా వేయించిన పల్లీలు అయితే తీసుకోండి. 1 కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ నేను. అందులోకి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియను, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిగిలిపోయిన చింతపండు వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనము చట్నీ అయితే చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ మెత్తగా చేసుకున్నామంటే మనకు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. మనకు పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, బాగుంటుంది ఇలాగే. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా పిండిని మరొకసారి బాగా కలుపుకుంటూ దోశ అయితే వేసుకుందాము. చూసారా, ఎక్కువ పలుచగా లేకుండా పిండి నార్మల్గా తీసుకోవాలి. ఎక్కువ పలుచగా ఉంటే దోశ అనేది రాదనమాట. మనం ఇలా దోశ మామూలుగా బియ్యం పిండి దోశ ఎలా వేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకొని ఎర్రగా సర్వ్ చేసుకుంటే మనకు గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఈ దోశ అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో దోశ పిండి ఇలా ఏం లేనప్పుడు, టిఫిన్కి ఏం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు గోధుమ పిండితోటి ఇలా దోశలు చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. చట్నీ కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇది రైస్లో కూడా మనకు బాగుంటుందండి ఈ చట్నీ అయితే. మేము ఇది అలాగే చేసుకుంటాము. ఇది మా రాయలసీమ స్టైల్ అనమాట. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.